ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభు యొక్క శక్తి. మన అంశం ఏంటి? లేదంటే దేవుని యొక్క శక్తి. మన అంశం ఏంటంట దేవుని యొక్క శక్తి. గుర్తుపెట్టుకోండి, చదవబడిన లేఖన భాగం నుంచి, ఆయన జగత్పునాదులు వెయ్యబడక మునిపేనంట దేవుడు ఒక ఆలోచనని, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడంట. జగత్పునాదులు వెయ్యబడక ముందే దేవుడు ఏంటంట ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడంట. ఆయన జగత్పునాదులు వెయ్యబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్లల గురించి ఆయన పలికాడంట. ఏనంట? వధింపబడిన గొర్రె పిల్లల గురించి ఆయన పలికాడంట. నేను ఆమె సంతానమును మరియు సర్పం యొక్క సంతానమునకు వైర్యము కలగజేస్తానని దేవుడు చెప్పాడు. ఏనంట? స్త్రీ సంతానమునకును సర్పం యొక్క సంతానమునకు దేవుడు ఏం చేస్తాడంట? వైర్యము కలగజేస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఆ తర్వాత కాలము సంపూర్ణమగుడు కొరకు కనిపెట్టి చిందించబడిన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును చూచుటకు దేవుడు పాపం యొక్క పరిహారమును ఇచ్చానంట. అంటే దేవుడు ఒక ముందస్తు ప్రణాళిక కలిగి ఉన్నాడంట. ఆయన మనుషులు లేదంటే ఆయన బిడ్డలు పాపము చేసినప్పుడు ఆ పాపానికి పాపం యొక్క పాప క్షమాపణ కలగటం కొరకు దేవుడు అంట ఒక ప్రణాళిక సిద్ధం చేశాడంట, లేదంటే ఒక మార్గాన్ని సిద్ధం చేశాడంట. దేని కొరకు అంటే మనుషులు చేసినటువంటి పాపం, తన కుమారులు చేసినటువంటి పాపాన్ని తీసివేయడానికి దేవుడు జగత్పునాదులు వెయ్యబడక మునిపే ఒక వధింపబడు గొర్రె పిల్లను సిద్ధం చేశాడంట. అది ఎప్పుడు వస్తుందంటే కాలము సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడంట? కాలము సంపూర్ణమైనప్పుడు ఆ వధింపబడిన గొర్రె పిల్ల భూమి మీదకి వచ్చి ఆ సర్వమానవాళిపైనటువంటి పాపం అనే ముసుగుని ఏం చేశాడంట? రక్తము కార్చి కలవలసిలో ఆ రక్తం అంగీకరించడాన్ని బట్టి ప్రతి మానవాళి ఉన్న పాపం మొత్తం కూడా పోయిందంట. ప్రతి మానవాళిపైనటువంటి పాపము పోయింది. ఆయన ఆ వెలుగు లేదంటే ఆ రక్తము ద్వారా ప్రతి ఒక్క మనిషిపై వెలుగును కుమ్మరించాడంట. వెలుగును కుమ్మరించాడు. మీకు ఆకాశం వైపు కనుక చూస్తే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ సూర్యుని యొక్క ప్రకాశం అంట చంద్రుడి మీద పడినప్పుడు సూర్యుడు లేని టైంలో చంద్రుడు ప్రకాశిస్తాడంట. గమనించారా? సూర్యుడి యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క వెలుగు చంద్రుడిపై పడడాన్ని బట్టి, ఆ సూర్య కిరణాలు చంద్రుడిపై పడడాన్ని బట్టి సూర్యుడు లేనటువంటి టైంలో చంద్రుడంట కొద్దిగా వెలుగుతో, అంటే సూర్యుడిచ్చినంత వెలుగుతో కాకపోయినా వాడు కొంత వెలుగుతో అయినా సరే ఆ కనబడతా ఉంటాడంట, సూర్యుడు కనిపించేంత వరకు. అలాగునంట యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగును కలవరి శిలువ ద్వారా ప్రతి మనుషునిపై కుమ్మరించాడంట. ఒక మాట చెప్పాలంటే సంఘములో ఆయన ఆత్మను కుమ్మరించాడంట. ఆయన వెలుగుని ప్రసరింపజేశాడంట. అయితే ఇప్పుడు ఆయన కొద్ది కాలం లేకపోయినా ఇప్పుడు వెలుగును ప్రసరింపజేయాల్సింది ఎవరంటే సంఘమే. ఆమేన్. ఇప్పుడు వెలుగును ప్రసరింపజేయాల్సింది ఎవరు? కాపాడాల్సింది ఎవరు? రక్షణ ఎక్కడ? ఆమేన్ చెప్పండి అమ్మా. సూర్యుడు లేనంత కాలం, సూర్యుడు వెలుగు మరలా వచ్చేంత వరకు చంద్రుడే ప్రతి మానవాళిని నడిపిస్తాడంట. ఆ వెలుగును ప్రసరింపజేస్తాడంట కొద్దిగా వెలుగుతూ. ఈ రోజున సంఘము కూడా నిన్ను నన్ను కాపాడుతుందంట. దేవుడు తన వెలుగుతో కుమ్మరించే టయానికి అప్పుడు దాకా సంఘములో ఆయన కృప కుమ్మరించాడు కాబట్టి సంఘమును ఇప్పుడు మనం కాపాడబడుతున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఒక అవయవాలుగా ఉండాలంట, సభ్యులుగా ఉండటానికి వీల్లేదంట. ఈరోజు సంఘములో కనుక నువ్వు సభ్యుడిగా ఉంటే నశించిపోతావు, సంఘంలో ఒక గెస్ట్గా ఉంటే నశించిపోతావు. కానీ క్రీస్తు శరీరంలో అతకబడిన అవయవాలుగా ఈరోజు నేను కూర్చోవాలంట. సంఘంలో నువ్వేం చేయాలంటే అతకబడాలి, క్రీస్తు శరీరంలో అతకబడాలి. సంఘంలో ఒక సభ్యుడిగా రావడానికి వీల్లేదు, ఒక గెస్ట్గా రావడానికి వీల్లేదు, ఒక విజిటర్గా రావడానికి వీల్లేదు. సంఘంలో నువ్వు ఎలా ఉండాలంటే అతకబడినటువంటి, క్రీస్తులో అతకబడిన అవయవంగా నువ్వు ఉండాలి. అప్పుడే సంఘం నిన్ను కాపాడుతుంది, ఆ వెలుగు నీ మీద ప్రసరిస్తుంది. అయితే ఒక రోజునంట ఆ సూర్యుడు చంద్రుడు ఏకమైనప్పుడు ఇక సూర్యుడే కనబడ్డంట, చంద్రుడు కనబడ్డంట, కానీ వాళ్ళిద్దరూ ఒకే వెలుగును ప్రసరిపేస్తారంట. ఆమేన్. ఈ రోజున చంద్రుడైనటువంటి సంఘము, సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ఒక రోజు వచ్చి ఇద్దరు ఐక్యమైనప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిపి కనపడేది ఒకడేనంట.
సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు ఎవరు కనపడతారంటే సూర్యుడే కనపడతాడు. ఈరోజు సంఘము క్రీస్తు ఐక్యమైన తర్వాత ఎవరు కనపడతారంటే ఆయన మాత్రమే కనపడతాడంట. పాపము కనపడదంట, చీకటి కనపడదంట, అంతా కూడా ఆయన మాత్రమే కనబడతాడంట. పాప పరిహార మార్గం ఇదంతా కూడా. పాపం యొక్క ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నట్ట. ఆ మహిమను ఈరోజు సంఘం మీద దేవుడు కుమ్మరించాడు. ఆ మహిమతోనే ఈరోజు సంఘము జీవిస్తుందంట. మరలా ఆయన వచ్చేంత వరకు ఆయన మహిమను కాపాడుకుంటూ, ఆయన ఇచ్చిన మహిమను అనేకులకు వెల్లడిపరుచుకుంటూ, అనేకుల మీద ప్రచురింపజేస్తూ సంఘము కాపాడుతుందంట. సంఘము కాపాడబడుతుందంట. ఆమేన్. అర్థమవుతుందమ్మా? ఆ పాపమునకు జీతము మరణం. పాపమునకు జీతం మరణం అంట. చూడండి, ఈ భూమి మీద జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యము, నేను మొదటి నుండి చెప్తా ఉన్నా, పరలోకంలో ఒక కార్యానికి సాదృశ్యములై ఉన్నాయి. ఏంటంట? ఒక సాదృశ్యం, ఒక ఛాయ. అర్థమవుతుందమ్మా? ప్రజలు పాపము తన తల మీద మోసుకొని పోవచ్చు వెళ్ళిపోవచ్చున్నది. ఆయన సన్నిధి నుండి వేరై మరియు అది దేవుని నుండి వేరుపారి మన పాపము నరకమును మోసుకొని పోయి క్రీస్తునకు సాదృశ్యంగా ఉందంట. అంటే చూడండి, ఒక పాత నిబంధన కాలంలో చూస్తే ఒక మనిషి యొక్క పాపము పోవాలంటే మేకల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తమును చిందించేవాళ్ళంట. బలి. ఏ మనిషి అయితే పాపం చేశాడో ఆ మనిషి మీద పాపాలన్నీ కూడా ఆ చేతులు ఆ గొర్రె పిల్ల మీద, ఆ మేక మీద పెట్టినప్పుడు ఇతని పాపాలన్నీ కూడా దాని మీదకి వెళ్ళి ఆయన ఊహించి ఆ మేకను లేదంటే ఆ గొర్రెని ఏం చేస్తాడంటే వదిలేసేవాళ్ళంట. అది అక్కడ తిరిగి సమయం వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే బలిచ్చేవాళ్ళంట. దాన్ని బలివ్వటాన్ని బట్టి, రక్తం చిందించడాన్ని బట్టి ఏ వ్యక్తి పాపంలో అయితే దాని మీద మోపబడ్డాయో వాడు స్వతంత్రుడు అని ప్రకటించేవారంట. ఆమేన్. ఇప్పుడు ఆ పాత నిబంధనలో జరిగినటువంటి కార్యమే కొత్త నిబంధనలో జరగబోతున్న కార్యానికి సాదృశ్యమైంది. ఈరోజు నాపై ఉన్నటువంటి ప్రతి పాపము యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి, ఆయన దేవుడి పైన, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మానవ రూపంగా భూమి మీదకి వచ్చి మన ప్రతి పాపము ఆయన మీద మోపబడిందంట. మన ప్రతి పాపము ఆయన మీద మోపబడి ఆయన రక్తము చిందించాడంట. ఇప్పుడు ఆయన రక్తము చిందించడాన్ని బట్టి మనం ఏమంటే స్వతంత్రులం అయ్యాము. ఇక పాపము లేనటువంటి వారుగా నీవు నేమయ్యామంట. ఈ పాపం యొక్క నియమాన్ని దేవుడు తీసివేయడానికే దేవుడు అంట ఒక బలి అర్పణను సిద్ధం చేశాడంట. బలి మార్గాన్ని సిద్ధం చేశాడంట. ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎవరు నశించిపోవడం, దేవుడు అంట తన ప్రజల్ని తప్పించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడు. దేవుడు చేస్తాడంటండి, తన ప్రజలను, తన బిడ్డలను విడిపించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడంట. ఇప్పుడు చూడండి, దేవుడు అంట ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో వారిని మాత్రమే రక్షిస్తాడంట. ఈ రక్షణ ప్రణాళిక అనేటువంటిది అందరికీ కాదు, కానీ ఆయన ఎవరినైతే ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని మాత్రమే భూమి మీద రక్షిస్తాడంట. దేవుడు అందరూ రక్షించడు. రక్షించబడేవారు ఉన్నారు, రక్షింపబడని వారు ఉన్నారు. ఈ రక్షణ అనేటువంటిదంటే భూమి మీద జరిగే కార్యం కాదు. ఇది జగత్పునాదులు వెయ్యబడక ముందే దేవుడు నిర్ణయించిన నిర్ణయం అంట. ఈ భూమి మీద ఎవరు రక్షించబడాలి, ఎవరు రక్షించబడకూడదు అనేది దేవుడు ముందుగానే సిద్ధం చేసుకున్నాడంట. అంత మాత్రమే కాదు, దేవుడు మారని వాడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు. కాబట్టి ఆయన రక్షించేవాడుగా, ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు. ఆయన ప్రజలను ఒక ఉద్దేశంతో కలగజేశాడంట. ఒక ఉద్దేశంతో ఆయన కలగజేశాడంట. ఆయనను ప్రేమించి ఆయన్ను ఆరాధించే వారిని సృజించవలనని దేవుడు ఆదిలోనే ఆయన కలిగి ఉన్నాడంట. ఆయనను ప్రేమించి ఆయనను ఆరాధించే వారిని కలగజేయాలని దేవుడు అనుకున్నాడంట. దేవుడు తనను ఎవరైతే ప్రేమిస్తారో, తనను ఎవరైతే ఆరాధిస్తారో వారిని దేవుడు కలగజేసుకోవాలనుకున్నాడు. వారిని మాత్రమే దేవుడు రక్షించాలనుకున్నాడు. ఈ రక్షణ ప్రణాళిక జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మేము రక్షించబడ్డామయ్యా అంటాను కాదు, దేవుడు అంట ముందుగా ఎవరినైతే రక్షించాడో వారే భూమి మీద రక్షించబడతారు. మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే, దేవుడు ముందుగా ఎవరినైతే ఎన్నుకున్నారో వారు మాత్రమే వాక్యాన్ని అంగీకరిస్తారు. ఎంత చెప్పినా వినట్లేదు, చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు అంటే వీళ్ళ కొరకు రక్షణ ప్రణాళిక సిద్ధము చేయబడలేదని అనుకోవాలి. ఎందుకంటే నిజమైన రక్షణ ప్రణాళిక కలిగిన వ్యక్తి వాక్యానికి లోబడతాడు.
వాక్యానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. వాక్యములో ప్రతి మాటను తీసుకొని ఆ మాట ప్రకారంగా జీవిస్తాడు. రక్షణ ప్రణాళికలో ఉన్న వ్యక్తి. ఈరోజు నీవు నేను ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నామా లేదనేది ఒకసారి గమనించాలి. అది ముందస్తు జ్ఞానం అంటాం. దేవుని యొక్క ముందస్తు జ్ఞానం అంటాం. ఒక వ్యక్తి రక్షించబడకపోవడం అనేది అది ముందస్తు జ్ఞానం. దేవుడు ఆయన కొరకు, అంటే ఎవరైతే రక్షించబడాలో వారి కొరకంట ఒక ప్రాయశ్చిత్తాన్ని దేవుడు సిద్ధపరిచాడంట. ఏం చేశాడు? ఒక ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఏర్పాటు చేసి అంట ఎవరెవరైతే ఆయన వాక్యాన్ని ప్రక్కకు తోసివేశారు వారందరినీ లోకస్తుల్లో కలిపేశాడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని తీసుకొని జీవిస్తున్నారో వారినేమో దేవుని లెక్కలోకి చేర్చాడు. దేవుడు చేస్తున్నాడు, మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తున్నాడు. వేరు చేసి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేటువంటి వారినేమో, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్న వారినేమో గొర్రెల గుంపులో చేర్చాడు. ఆయన వాక్యాన్ని త్రోసివేసేవారినేమో మేకల గుంపులో ఉంటాడు. ఈరోజు నీవు నేను ఏ గుంపులో ఉన్నావు? చూడండి, ఆయన పిల్లల్ని అన్నాడు కూడా ఆయన విడిచిపెట్టాడు. వారిని ఆయన పిలిచాడు. ఏం చేశాడు? దేవుడు ఎవరిని పిలిచాడంట? మనల్ని పిలిచాడు. ఈరోజు మనం ఇక్కడ సంఘానికి వచ్చామంటే ఎవరు పిలవడానికి వచ్చాం? ఎవరు చెప్పడానికి బట్టి వచ్చాం? ఈరోజు దేవుడు ఆకర్షిస్తే మనం ఇక్కడికి వచ్చాం. మనుషులు చెప్పారనో, సేవకుడు చెప్పాడనో, సేవకుని చూసో, సంఘాన్ని చూసో, మనుషులను చూసో కాదు, కానీ దేవుడే ఇక్కడ నిన్ను నడిపించాడంట. దేవుడు తన ఉద్దేశాన్ని నీ పట్ల బయలుపరచడానికే దేవుడే నిన్ను ఇక్కడ నడిపించాడంట. అర్థమవుతుందమ్మా? దేవుడే నిన్ను ఇక్కడ నడిపించాడంట. ఆయన పిలిచాడంట. ఆయన పిలిచి ఆయన యేసుక్రీస్తుని పంపాడంట భూమి మీదకి. యేసుక్రీస్తుని భూమి మీద పంపాడంట. ఆయన రక్తం ద్వారా ఒక పరిహారం కావాలని, పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలని చెప్పేసి, ఆ ప్రతి ఒక్క పాపము శుద్ధీకరించబడాలని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు అనే నరుడినంట ఈ భూమి మీద పంపాడంట. ఆయన దేవుడే నరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడంట. ఎందుకు అంటే సదాకాలం జీవించి దేవుడు మనకి మధ్యవర్తిత్వం చేయడానికి. మన మధ్యలో ఎవరు మధ్యవర్తిగా ఉండడానికి వెళ్ళారు? ఏమండి, మన మధ్యలో ఎవరు కూడా మధ్యవర్తిగా ఉండడానికి వెళ్ళారు. ఆయనే జీవితాంతం మనకు మధ్యవర్తిగా ఉండటం కోసం, క్రైస్తవులు దీవరాత్రులు పరిశుద్ధంగా ఉండటం కోసం క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క రక్తం అంగీకరించబడింది. సమస్త పాపము నుండి దేవరాత్రులు నిరంతరం అది మనల్ని శుద్ధి చేయుచుందంట. అంటే ఆయన ఎందుకు మధ్యవర్తిగా చేస్తాడంటే, క్రైస్తవుడు అంట దీవారాత్రుడు పరిశుద్ధంగా జీవించడం కోసం, నీతిగా జీవించడం కోసం, యథార్థంగా జీవించడం కోసం యేసుక్రీస్తు అనేటువంటి ఆయన అంట మధ్యవర్తిగా. యేసుక్రీస్తు రక్తం అంట నీకును నాకు ఏం చేస్తుందంట? మధ్యవర్తిగా ఉంటున్నాను. అందుకోసం నా మాటలు విని నన్ను పంపిణీ మంది విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవములకు దాటి వెళ్ళి ఇక తీర్పు లేదంట. ఎవరికి? ఆయన మాటలు విన్నవాడికి. ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారంగా జీవించేవాడికి అంటండి వాడు మరణం నుంచి జీవములకు దాటిన వాడంట. ఇక వాడు తీర్పు లేదంట. వీడెవడంటే రక్షించబడిన వాడు. క్రైస్తవుడు అన్నాడు కూడా తీర్పులోకి రావడానికి వీలు లేదు. క్రైస్తవుడు తీర్పులోకి రాడంట. క్రైస్తవుడు తీర్పులోకి రాడు. క్రీస్తు అతని కొరకు వెళ్ళానంట. ఏం చేశాడు? దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఎవరు కూడా యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వారు ఎవ్వరు కూడా తీర్పులోకి రారంట. ఎందుకంటే వారు కొరకు ఆయనే వెళ్ళాడంట. ఒక న్యాయవాదిగా వెళ్ళాడు. మన స్థానంలో ఆయన వాదించడానికి, మన నిమిత్తం ఆయన వాదించడానికి ఆయన వెళ్ళాడంట. ఆయన వెళ్ళి అంటున్నాడంట, ఏమని అంటున్నాడంటే, వీడు తెలియక చేసిదిరి, వీరు యోగ్యత లేనటువంటి వారు, కానీ వారు తెలియక చేశారు అని చెప్పేసి వాదిస్తున్నాడంట. అందుకోసమైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు కనుక వీరిని క్షమించండి వాదన అంట. నీ పక్షాన దేవుడు వాదిస్తున్నాడంట. నీ పక్షాన న్యాయవాదిగా అక్కడ నిన్ను రక్షించడం కోసం, నీ స్థానంలో ఆయన నిలబడి నన్ను రక్షించుకోవడం కోసం, ఆయన జగత్పునాదులు వేయబడక ముందు ఎవరిపైతే రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడో వారు ఈ భూమి మీద రక్షించబడడం కోసం అంట దేవుడు ఆ కల్వరి శిలువలో ఒక న్యాయవాదిగా, ఒక న్యాయవాదిగా వాదిస్తున్నాడంటే వీరు ఏమి చేసినా వీరు ఎరగరు.
వీరు ఏం చేస్తున్నారు వీరు అడగట్లేదు. చేసింది వీళ్ళు కాదు, వీళ్ళేం తెలియదు, వీళ్ళు ఏ పాపం లేనటువంటి వారు. మొదట్లో దేవుడు భూమిని కలగజేసినప్పుడు పాపం లేదు, మనిషిని కలగజేసినప్పుడు పాపం లేదు. దేవుడు అంట వాదిస్తున్నాడంట న్యాయవాదిగా, తండ్రి దగ్గర చెప్తున్నాడంట న్యాయవాదిగా ఉండి, మన పక్షాన్ని న్యాయవాదిగా ఉండి చేస్తున్నాడంట. ఏమని? వీరు పాపం లేని వారు, నా పోలికలో నా స్వరూపంలో జన్మించినప్పుడు వీళ్ళలో పాపం లేదు, వీళ్ళు అయోగ్యత లేదు, వీరు మంచివారు, శ్రేష్టమైన వారు. అయితే వీరికి ఏమీ తెలియదు, వీరిని పాపంలోకి నెట్టివేసిన వాడు, వీరి ద్వారా పాపం చేసిన వాడు ఒకడున్నాడు, వాడు వీరి ద్వారా పాపం చేయించాడు. కాబట్టి వీరికేమీ తెలియదు, వీళ్ళకేమీ తెలియదు. వీరు యోగ్యులు కాదు. దేనికి యోగ్యులు కాదు? ఈ సిలువ మరణానికి వీరు యోగ్యులు కాదు. ఎందుకంటే వీరు అన్యాయంగా చేయబడి, వీళ్ళు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన వారు కాదు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారంట తన ప్రజల కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడంట. ఒక మార్గాన్ని సిద్ధం చేసి న్యాయవాదిగా మన స్థానాన్ని ఆయన తీసుకొని మన స్థానంలో ఆయన నిలబడంట, మన పక్షాన న్యాయవాదిగా నిలబడి మన 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 గురించి వాదిస్తున్నాడంట. వాదిస్తూ ఏం చెప్తున్నాడంటే వీరు ఏమీ తెలియదు, వీరికి ఏమీ తెలియదు, కాబట్టి వీరు యోగ్యులు కాదు, వీరికి ఏమీ తెలియదు అని చెప్పేది వాదిస్తున్నానంట. వాస్తవానికి వీరు చేయబడినటువంటి పాపము కనబడతా ఉంది. ఆమేన్. వీరికి ఏమీ తెలియకపోయినా కానీ వీరు చేసిన పాపం కల్లారా కనబడుతుంది. నేను చెప్పిన మాట అర్థమైందా? వాస్తవానికి వీడిని అబద్ధం ఆడిచ్చేది ఎవరో వాడికి తెలియకపోయినా అబద్ధం కనబడుతుంది. వ్యభిచారం చేసేది వీడికి కాకపోయినా వ్యభిచారం చేస్తున్నట్టు కనబడుతుంది. వ్యభిచారం చేసే మనసు వీడికి లేదు కానీ వ్యభిచారం చేస్తున్నాడు. అబద్ధం ఆడే మనసు వీడికి లేదు కానీ అబద్ధం ఆడుతున్నాడు. దొంగతనం చేసే మనసు వీడికి లేదు కానీ దొంగతనం చేస్తున్నాడు. పొరుగువాడిని ఆశించే మనసు వీడికి లేదు కానీ ఆ పొరుగువాడిని ఆశిస్తూ కనబడుతున్నాడు. అక్కడ కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే ఏమన్నాడంటే వాళ్ళకి ఏం తెలియదు. చెప్పండి ఏమన్నాడు? కళ్ళ కట్టినట్టుగా అవాదములు పాపం చేసినట్టు అక్కడ కనబడుతుంటే ఎలా ఉన్నాడు? స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే అక్కడ రాళ్ళు కనపడుతున్నాయి, రాళ్ళు దెబ్బలు కనపడుతున్నాయి. అయినప్పుడు స్టెఫెన్ ఏమన్నాడంటే వీళ్ళు ఏమి చేయించున్నారు వీళ్ళు ఎరుగురు కనుక వీరిని. నేను చెప్పిన మాట అర్థమైందా? అంటే వారు చేస్తున్న స్మరణకు తెలియదు అన్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప న్యాయవాదు, ఎంత జ్ఞానం కలిగి. పాపం అక్కడ కనబడుతున్నా, చేస్తున్నటువంటి ఆ క్రియలు అక్కడ కనబడుతున్నా, హేయమైన కార్యములు పాపపు కార్యములు అక్కడ కనబడుతున్నా ఏమన్నాడంటే వాళ్ళకి తెలియదు. ఈయనకు తెలిసి చేయించినాడు, చేసిన వాడికి తెలియదు ఎందుకు చేశాడు, కానీ చూసిన వాడికి తెలుసు ఎవడు చేయించాడు. అందుకోసం అన్నాడు కలవరిశిలలో ఆ మొట్టమొదటి మాటే, వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు. వాస్తవానికి వీళ్ళు తెలియదు ప్రభా. ఏదైనా వరం అబ్బా ఆదాముకు పాపం అంటే ఏంటో తెలియదు, రోగం అంటే ఏంటో తెలియదు, ఆకలి అంటే ఏంటో తెలియదు, చెమట అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఆయన అబద్ధంగా వాదిస్తున్నాడా నిజంగా వాదిస్తున్నాడా? నిజమే వాదిస్తున్నాడు. నా దేవుడు అబద్ధికుడు జనకుడు కాదు, ఆయన నిజమునకుడు మాత్రమే జనకుడు. ఈరోజు ఆయన బిడ్డలమైన వారు అబద్ధపు జనకులుగా ఉండకూడదు, ఆయన నిజాన్నే వాదిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప న్యాయవాది. ఆయన కలవరిశిలలో వాదిస్తున్నాడు. అంటే అవన్నీ వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. వీరేం చేస్తున్నారు? వీరు ఎరగరు. వాస్తవమే వీళ్ళు ఎరగరు. వాడు ఆ అపవాదిగాడు వచ్చేంత వరకు, అపవాదిగాడు అవ్వ దగ్గరకు వచ్చేంత వరకు అపవాదికి పాపం అంటే ఏంటో తెలియదు. పాపము చేయాలని ఆలోచన లేదు, చెడు చేయాలని ఆలోచన లేదు, చచ్చిపోతామని ఆలోచన లేదు, ఆకలి అవుతుందనే బాధ లేదు, కన్నీరు గారుతుందనే బాధ లేదు, నా చెమట వస్తానే పరిస్థితి ఆమెకు లేదు. అసలు అవి ఏంటో కూడా లేదు. ఆ మాటలే వాళ్ళకి తెలియదు. ఆ మాటలే. యేసు ప్రభు వారు ఆదాం దగ్గరికి వెళ్ళి ఈ పండు తింటే చస్తావని చెప్పేసి అంటే అమాయక మొహం పెట్టి అయ్యా మరణం అంటే ఏంటి ప్రభు అని అడిగాడంట. మరణం అంటే ఏంటి ప్రభు అని ఆదాం అడిగాడు. అంటే మరణం అంటే ఏంటో కూడా ఆదాము తెలియదు. కానీ మరణాన్ని కలగజేసిన వాడు ఎవరు? మరణాన్ని రుచి చూపించిన వాడు ఎవరు? పాపాన్ని రుచి చూపించిన వాడు ఎవరు? అపవాది. తోసివేయబడినటువంటి దోతలు, పరలోకములో నుంచి తోసివేయబడినటువంటి దోతలు ఆయన ఏం చేయలేక ఆయన బిడ్డలైన మనల్ని చిత్రహింసలు చేస్తూ, పాపానికి గురి చేస్తూ, రోగానికి గురి చేస్తూ, వ్యసనాలకు గురి చేస్తూ, అక్రమాలకు గురి చేస్తూ, అబద్ధాలకు గురి చేస్తూ నిన్ను నన్ను నలిపివేస్తుంది వాడు. అందుకోసమనే నీ స్థానంలో ఆయన నిలబడి కళ్ళ ముందు నువ్వు చేసే పాపము కనబడుతున్నా వాడు తెలియజేస్తాడు. జడ్జి గారు అంటారంట వాళ్ళకి తెలియదు అంటావేంటి? కనబడుతుంటే
ఇంకొకడు ఉంటాడుగా, అపోది పక్కన లాయర్ గారు ఉంటాడుగా, వాళ్ళు లెగిసి అంటాడంట, ఇగో ఈ లాయర్ గారు చెప్పే మాట అర్థం, ఇదిగో ఫలానా టైంలో ఫలానా స్థలంలో ఫలానా విధంగా అయ్యగారు తిట్టుకుందేమా ఏంటంట, ఈ అయ్యగారు ఏంటారు నాయన అని అంటేమా రహస్యంగా తిట్టుకుందంట. టేపేసి మరి వినిపిస్తున్నాడు వీడు. ఎవడాడు? మసిగొప్ప మొహమాడు. వెంటనే ఈ లాయర్ గారు వచ్చారంట. ఆమె తిట్టిన మాట వాస్తవమే, రహస్యంగా పాస్టర్ గారు అరిసిన మాట వాస్తవమే. టేపేసి ఇదిగో ఆమెను అలా అలిపించి చేసిన వాడు, ఆమెలో ఉన్న బలహీనతను చూసి దూరినాడు వీడి యొక్క సైనికుడు, వాడిని ప్రవేశపెట్టనంటున్నారంట. ఏంటంట, ఎవరు ప్రవేశపెట్టాలంట? ఆ అబద్ధాన్ని ఆడిచ్చేవాడు, ఆ దొంగతాన్ని చేయించేవాడు, ఆ పొరుగు వాడిని ఆశించేవాడు, సనిగేవాడు, సనగటం కొనగటం ఒక దెయ్యం. ఇప్పుడు ఈ న్యాయవాది అన్నాడంట, వాడికి తెలియదు వాడిని అలా గొనికిట్టడి చేసింది వీడు. ఆడిని ప్రవేశపెట్టమంటే వెంటనే ఈ లాయర్ గారు, అపవాదిగా లాయర్ గారు చేతులు కొనుక్కున్నాడు. ఎలాగైనా సరే నేనే గెలవాలి, ఎలాగైనా నిలసాను, క్విక్ లేస్తాను. వాడు యుక్తి కలిగినోడుగా, వాడు తెలివి కలిగినోడుగా, ఎలాగైనా సరే ఎత్తుకు పడి ఎత్తే అనుకున్నాడు. చివరాఖరికి ఇంకో మాట చెప్పాలంటే, చేసిన పాపానికి సరే ఎవడు చేసినప్పటికీ కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఒక మాట చెప్పాలంటే, నువ్వే సరిగా ఉంటే నీ దగ్గర రాడు. ఆమేన్. నువ్వు సరైన వాక్య జ్ఞానం కలిగి ఉంటే వాడు రాడు, నువ్వు సరైన పరిజ్ఞానం కలిగి ఉంటే వాడు రాడు. ఒక భార్య భర్తకు లోబడి జీవించినట్లయితే అపవాది గారి చేత మోసగింపబడేది కాదు. ఒక భర్త భార్యను ప్రేమించినట్లయితే వేరొకరి మాట వినేది కాదు. ఆమేన్. ఒక సంఘ కాపరి మాట మీరు విన్నట్లయితే సంఘం నుంచి బయటికి వెళ్ళరు. వినకపోవటం వల్ల వేడోడు మాట వచ్చాడు, వాడు మాట చెప్పుకొని బయటకు చూపుతుంది. దానివల్ల ఏమైపోద్ది? మరణమే. పాపానికి జీతం మరణం. నువ్వు సరిగా ఉన్నట్లయితే, నీ క్రియలు సరిగా ఉన్నట్లయితే, నువ్వు సరిగ్గా వాక్యం మీద ఆధారపడినట్లయితే అపవాదిగా నీలో జొరపడ్డగా, వాడికి అవకాశం ఇచ్చావు, వాడు జొరపడ్డావు, చేయకూడనటువంటి పనులు చేసి ఇప్పుడు చేశాంగా. ఇప్పుడు ఈ న్యాయవాది ఎంత వాదించినా జడ్జి గారికి ఏం కనపడుతుందంటే, నాదేం లేదన్నా, ఏదో ఆవేశంగా ఒక మాట అన్నాడని తక్కువని ఒక దెబ్బ కొట్టిందే కనపడద్దు, కానీ దాని వెనకాల ఉన్న కారణం కనపడిద్దే? చెప్పండి అమ్మా. అమ్మాయి వచ్చి మా ఆయన నన్ను కొట్టింది అంటది, కానీ ముందు ఏమి ఎంత తీసుకొచ్చిందో చెప్పిద్దే? చెప్పండి. చెప్పదు, బద్దునవుతుంది. ఎంత తీసుకొచ్చిందో చెప్పదు, కొట్టింది మాత్రమే కనపడదు. మా ఆయన నన్ను కొట్టాడు. నువ్వేం మాట్లాడవేంటి? మీరేం మాట్లాడరేంటి? కొట్టిందే. ఈరోజు న్యాయవాదంట, వీరికి ఏమీ తెలియదు, వీరినే క్షమించు. వీళ్ళకి తెలియదు, వీళ్ళు తెలియక చేశారు, కానీ చేయబడిన పాపము కనబడుతుంది, ఆ రక్తము కనబడుతుంది, అపవిత్ర కనబడుతుంది. కాబట్టి న్యాయవాది ఎంత న్యాయించినా పాపానికి జీతం మాత్రం మరణం. నేను అంటాను, గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చేసి క్షమించు ప్రభు అంటే మీ పాపములు క్షమించబడతాయి, కానీ చేసిన పాపానికి మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అదే క్షమించబడ్డం అంటే. పాపం చేసి క్షమించు ప్రభు అంటే దేవుడు తీసేస్తాడు, శిక్ష ఉండదేమో అనుకుంటున్నారేమో. కాదండి. పాపము క్షమించబడడం అంటే, నువ్వు ఒకవేళ దేవుడిని పాపం చేసిన ప్రభు క్షమించు అంటే క్షమిస్తాడు, కానీ ఈ రోజు కాకపోయినా, ఇంకో వారం కాకపోయినా, ఇంకో 10-15 నెల అయినా సరే ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అందుకోసం అకస్మాత్తుగా మనకు రోగం వస్తే, సమస్య వస్తే, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఎందుకు వచ్చిందంటే ఆ శిక్షకి, ఆ పాపానికి శిక్ష భూమి మీద మనం అనుభవించాలి. ఆమేన్. చూడండి, జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని లేదా క్షమాపేక్ష పెట్టి బయట తీసుకొస్తాం. బెయిల్ అంటారు దాన్ని. దేన్ని అంటారు? బెయిల్ ద్వారా ఒక వ్యక్తిని బయటికి తీసుకొస్తాం. ఎన్ని రోజులు? ఆ బెయిల్ ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులే. తర్వాత మరలాడు ఎక్కడికి వెళ్ళాలి? జైల్లోకి వెళ్ళాలి. అలాగే దేవుడంట నీ పాపాన్ని క్షమించి వెంటనే నీ చచ్చిపోకుండా ఆపేస్తాడేమో, కానీ తన్నకుండా మాత్రం ఆగదు, శిక్షించకుండా మాత్రం వదలడంట. ఆమె శిక్షించకుండా వదలడం. అలాగేనంట, గుర్తుపెట్టుకోండి, ఈ న్యాయవాది వీడు ఏమి చేయించున్నాడో వీడికి తెలియదు,
వీళ్ళు చేస్తుంది ఏంటో వీళ్ళకి తెలియదు, వీళ్ళు అయోగ్యులు, వీరు ఏమి ఎరగని వారు అని చెప్పేసి వాదిస్తుంటే న్యాయవాదంట ఆ జడ్జి గారు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే టైంలో ఏమన్నంటే, వాస్తవమే నువ్వు చెప్పిన ప్రతి ఒక్క వాదనకు నేను అంగీకరిస్తున్నాను, అయితే వీళ్ళు పాపము చేయకపోవచ్చేమో, పాపము చేయని ఉద్దేశం వరకు ఉండకపోవచ్చేమో, ఎలా చేసినా ఏది చేసినా అక్కడ క్రియారూపంగా కనబడుతుంది. కాబట్టి పాపానికి జీతం మరణం. ఈ పాపానికి జీతం మరణం. శాసనాన్ని తప్పే దేవుడు కాదు, చట్టాన్ని తప్పే దేవుడు కాదు, ఆయన రాసిన మాటను తప్పే దేవుడు కాదు. పాపమునకు జీతం మరణమే. కాబట్టి జడ్జి గారు వీళ్ళు చేసిన పాపానికి జీతం మరణమే, వీళ్ళ మరణ శిక్ష విధిస్తానంటే వెంటనే న్యాయవాది గారు అన్నారంట, వాళ్ళు చేసిన ప్రతి పాపం నా మీద మోపండి, వారు చేసిన ప్రతి పాపానికి నేను శిక్ష అనుభవిస్తానని నా యేసు ప్రభు వారు నా స్థానాన్ని తీసుకున్నాడు. ఆ న్యాయవాది నా స్థానం తీసుకోవాల్సి మరణించాల్సినటువంటి స్థితిలో మనం ఉండగా ఆయన మన కొరకు మరణించాడు. పాపం యొక్క ప్రాయశ్చిత్త నియమంట ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన బిడ్డలను ఆయన వదులుకోడు, ఆయన బిడ్డలను ఆయన వదులుకోడు. ఆయన బిడ్డలు ఆయన వదులుకునే దేవుడు కాదు, కానీ మన పాపం నిమిత్తంగా ఆయన రక్తము చిందించి మనందరిలో కూడా ఏం చేశాడంటే స్వతంత్రం చేశాడంట. మనందరం ఏం చేశాడు దేవుడు స్వతంత్రం చేశాడంటే. ఇక్కడ జాగ్రత్తగా గమనించాడు, ఆయన మన స్వతంత్రం చేశాడంట. క్రైస్తవురాళ్ళు పాపం చేస్తారు. బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకునే విషయంలో కనుక తప్పిపోతే వెళ్ళిపోతారు. క్రైస్తవులు పాపము చేయుదురు, కానీ ఒక పాపి పాపం చేయడంట. ఏంటి నా మాట మీకు అర్థమైందా? ఒక క్రైస్తవుడు పాపం చేస్తాడంట, కానీ ఒక పాపి పాపము చేయడు. ఎందుకనగా అతడు పాపే, అతడు జన్మతా పాపే, అతడి ప్రారంభంలోనే అతడు పాప అంతే. ఇప్పుడు ఆ పాపి మళ్ళా పాపం, నేను చెప్పిన మాట అర్థమైందండి. ఒక పాపి అతడు జన్మతా పాపే, అతను పుట్టుక పాపే. దావీదు అంటాడేమని, పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పుట్టుకతోనే అతడు పాపి పాపం చేయడు. పాపం ఎందుకంటే వాడు పాపే, వాళ్ళలో ఉంది పాపమే. అర్థమవుతుందా? వాడు పాపంలోనే ఉన్నాడు, వాడు ఇంకా పాపము చేయడు. చూడండి, ఇప్పుడు మీకు గమనిస్తే ఈ బుక్ ఉంది, ఇదంతా ఏం కనపడుతుంది? నలుపే కనపడుతుంది. అంతకన్నా నేను చేస్తుందంట నలుపే కనపడుతుంది. దీంట్లో ఏమైనా తెలుపు ఉంది అనటానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఎందుకు? అదంతా కూడా ఇప్పుడు పాపి కూడా అలాగేనంట. వాడు ప్రారంభంలోనే చెప్పండి వాడు ఎవరంట? ప్రారంభంలోనే పాపి. ఇక వాడు పాపి అనడానికి వీల్లేదు. ఇక్కడ కొద్దిగా తెల్లగా ఉందనడానికి వీల్లేదు, మొత్తం నల్లగా అంతే. పాపి కూడా అంతేనంట. అయితే మరి వాడు వ్యభిచారం చేస్తున్నారుగా, ఒక స్త్రీని చెరుస్తున్నారుగా, లేదంటే జోదం ఆడుతున్నారుగా, లేదంటే ప్యాక ఆడుతున్నారుగా, లేదంటే సిగరెట్లు తాగుతున్నారుగా, లేదంటే వాళ్ళు ఒక వ్యక్తిని చంపి వస్తున్నారు కదా, మరి అది పాపం కాదా అని అంటే అది నీవు నేను కాదు జడ్జి చేయాల్సింది, అది వాక్యమే జడ్జి చేస్తాను. తీర్పు తీర్చవలసిన వారు నీవు నేను కాదంట. వారు చేస్తున్న వ్యభిచారాన్ని బట్టో, ఒక స్త్రీని అన్యాయం చేయడాన్ని బట్టో, లేదంటే వాడు పొగ తాగడాన్ని బట్టో, జోదం ఆడడాన్ని బట్టో వాళ్ళు తప్పు వారని తీర్పు తీర్చడం మన వంతు కాదంట. ఎందుకంటే ఇంకో మాట అక్కడ ప్రభువారు చెప్తున్న ఏంటంటే, మన సంస్కర్తలం కాదంట. అంటే ఏంటి? సంస్కర్తలను మన పెద్దలం కాదంట. మనము పెద్దలము కాదు, కానీ సువార్త బోధకులు, లేదంటే సువార్త చెప్పేవాళ్ళు, సేవకులకు చెప్తున్న మాట. మనం బోధకులము. మనం అతను చేసిన దాన్ని బట్టి ఖండించము, అతను వ్యభిచరించిన దాన్ని బట్టి ఖండించమంట. అతడు పాపి అని ఖండిస్తాడు. నేను చెప్పిన మాట అర్థమైందా? అతడు పాపి అనే ఖండిస్తాడు. ఒక సేవకుడు నిన్ను ఖండిస్తున్నాడంటే, ఒక సేవకుడు నీకు బుద్ధి చెప్తున్నాడంటే నువ్వు చేసే పనిని బట్టి కాదు. నువ్వు వ్యభిచారం చేస్తున్నావను, దొంగతనం చేస్తున్నావను, పొరుగు వాడిని రాసిస్తున్నావను సేవకుడిని ఖండించట్లా. ఇంకో మాట ప్రభువారు కూడా చెప్తుంది ఏంటంటే,
వాడు చేస్తున్న పనిని బట్టి కాదంటే వాడిని ఖండించాల్సింది. వాడు పాపిని ఖండిస్తాను. సంగమా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీవు నేను కూడా ఒక వ్యక్తిని తప్పు పట్టాల్సింది వాడు చేస్తున్న కార్యములు బట్టి కాదు. వాడు వ్యభిచారను, వాడు దొంగతనను, వాడు ప్యాకెట్ ఆడతాడను, వాడు సిగరెట్ తాగుతాడను, మందు తాగుతాడను కాదు. వాడిని తప్పు పట్టాల్సింది వాడు పాపి అని వాడిని గద్దిస్తాం. పాపిని తప్పు పట్టడం, వాడు చేసే కార్యములు బట్టి కాదు మనం తప్పు పట్టాల్సింది. ఈరోజు నీవు నేను ఖండించాల్సింది దేవుడిని అంటే పాపి యొక్క మానవుణ్ణి. వాడు వ్యభిచారం చేసిన కార్యమును బట్టి వాడిని మనం ఖండించలే, కానీ వాడు పాపి అని మనం ఖండించున్నాం. ఎందుకంటే అతడు కనుక క్రైస్తవుడు అయినచో అలాగే చేయడం. నేను చెప్పిన మాట అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని ఖండిస్తున్నాడు? పాపాత్మురైన స్త్రీ వచ్చింది, సమరయ స్త్రీ. ఆమెను ఖండించాడా? ఎందుకు చెప్పండి? ఇంకో మాట చెప్పాలంటే, ఆమె పాపం చేస్తుందా? చెప్పండి, పాపం చేస్తుందా? ఆమె మొదటి నుంచి పాపే. మొదటి నుంచి పాపే. ఇంకా ఆమె ఏం పాపం చేయట్లా. ఇప్పుడు పాపం చేసేదంటే క్రైస్తవుడు. ఇప్పుడు దేవుడు ఖండించింది ఎవరంటే ఆ సద్దుకైల్ని, పరిసయ్యుల్ని, వాక్యం తెలిసిన వాళ్ళని. నేను చెప్పిన మాట అర్థమైందా? సమరయ స్త్రీని దేవుడు గద్దించాడా? ఎవరిని గద్దించాడు? ఎందుకు? వారు వాక్యం తెలిసిన వాళ్ళు, వాళ్ళు ప్రార్థన తెలిసిన వాళ్ళు, వాళ్ళు దేవుడు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, దేవుని యొక్క వాక్యం తెలిసిన వాళ్ళు. నేను చెప్పిన మాట అర్థమైందా? పాపి పాపం చేయడు, క్రైస్తవుడే పాపం చేశాడు. నేను చెప్పిన మాట అర్థమైందా? ఈరోజు ఎవడు పాపం చేస్తున్నాడు? ఎవడు పాపం చేస్తున్నాడు? నేను అంటాను, గుర్తుపెట్టుకోండి అమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. తాగుబోతుగానే ఉన్నాడు, కానీ ఒక క్రైస్తవుడు తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండిబోతుగా లేడా? వ్యసనపరుడుగా, అసూయపరుడుగా. నేను చెప్పిన అర్థమైంది అనుకుంటున్నాను. పాపి వాడు ఆ స్థానంలోనే ఉన్నాడు, పాపి పాపంలోనే ఉన్నాడు. వాడికి కొత్త పాపం ఏం చేయట్లా, కానీ యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించి నమ్మి రక్షణ పొందిన తర్వాత పాపి పరిశుద్ధుడు ఎప్పుడు అవుతాడంటే పాపం పోయినప్పుడు కాదు. పాపి పరిశుద్ధుడు ఎప్పుడు అవుతాడు చెప్పండి? చెప్పాలే వాక్యం. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించినప్పుడు రక్షించబడతాడు. నీ పాపం పోయే మార్గం ఏంటంటే యేసుక్రీస్తుని నీ నోటితో దేవుడిగా అంగీకరించినప్పుడే నువ్వు రక్షించబడతావు. దేవుడు జగత్ పునాదులు వేయబడక ముందు రక్షణ ప్రణాళిక ఏంటంటే ఆయనను దేవుడిగా అంగీకరించాలి, ఆయన స్వస్థపరచువాడిగా అంగీకరించాలి, ఆయన రక్షకుడిగా అంగీకరించాలి. ఎవరైతే వారి నోటితో ఆయన రక్షకుడిగా, స్వస్థపరచువాడిగా, ఆయన దేవుడిగా ఎవరైతే ఆయన నోటితో ఒప్పుకుంటారో వాడు రక్షించబడతాడు, వాడు పరిశుద్ధుడు అవుతాడు. వాడి పాపం పోతుంది. వ్యభిచారం పోతే కాదు పోయేది పాపం. యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడికి అంగీకరిస్తాడో, ఎవరైతే ఆయనలోకి దేవుని వారిలోకి ఆహ్వానించుకుంటారో, ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో వాడికి పాపం చేయడు. నేను చెప్పిన మాట అర్థమైంది. ఇప్పుడు పాపం చేయని వాడు ఎవరు? ఆయన్ని కలిగిన వాడు. ఎవరంట? ఆయన కలిగిన వాడు. చూడండి, క్రైస్తవుడు పాపం చేయడు. ఎవరు నిజమైన క్రైస్తవుడు? ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన కలిగి ఉన్నవాడు ఎవడు కూడా పాపం చేయడు. అయితే ఎందుకు అతను పాపి అయినందంటే అదే అతను అలా చేయించిందంట. వాడు ఎందుకు పాపిగా కనబడుతున్నాడంటే వాడు దాన్ని అంగీకరించడాన్ని బట్టి. క్రియల ద్వారా కానీ క్రియల ద్వారా కాదు, కానీ కృప వలనే, విశ్వాసం చేతనే మనం రక్షించబడి ఉన్నాం. మనం రక్షించబడ్డామంట మన క్రియల ద్వారా కాదు, కేవలం ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా. రాహాబు దేని వల్ల రక్షించబడింది? విశ్వాసం ద్వారా, ఆయన కృప ద్వారా. క్రియల ద్వారా అయితే ఆమె వ్యభిచారి, క్రియల ద్వారా అయితే
వ్యభిచారి. ఇంకో మాట చెప్పాలంటే ఆ సమరయ స్త్రీ క్రియల ద్వారా, జక్కయ్య క్రియల ద్వారా, చెప్పండి, సొంకపు గుత్తదారి క్రియల ద్వారా అయితే రక్షించబడేవాడా? సొంకపు గుత్తదారి అయినప్పటికీ కూడా దశంభాగం తెస్తున్నాడంట. వ్యభిచారం చేసే స్త్రీ అయినా దశంభాగం తెస్తుందంట. పరాయి పురుషుని ద్వారా వచ్చినటువంటి ధనము ఇవ్వటం మీది తప్పే, తెలియకుండా పాస్టర్గా తీసుకోవడం ఆ పాపంలో పాలుభాగస్తున్నట్టే. మీరు ఇవ్వద్దు, మీరు పాపం చేయొద్దు, పాస్టర్ గారిని పాపిగా నిలబెట్టద్దు. మీరు వడ్డీ వ్యాపారం చేయొద్దు, ఆ చేసిన డబ్బులు తెచ్చి అయ్యగారు నాకు ఈ డబ్బులు వచ్చిందని చెప్ప పెట్టకుండా దశంభాగలిగేది. నువ్వు కష్టపడిన దాంట్లో దశంభాగం, వడ్డీ వ్యాపారం ఇవ్వద్దు. నువ్వు కష్టపడి ఒళ్ళొంచి పనిచేసినటువంటి రూపాయల నుంచి దశంభాగం, ఒళ్ళు అమ్ముకొని తెచ్చిన దాంట్లో దశంభాగం ఇవ్వద్దు. నేను చెప్పిన మాట అర్థమైందంట. నువ్వు ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? కష్టపడి ఎలా ఇవ్వాలంట? ఇప్పుడు రాహాబు ఎలా కాపాడబడింది? విశ్వాసం ద్వారా, ఆయన కృపచేత. ఆమె క్రియల వల్ల అయితే కాపాడబడేది కాదు. చాలా మంది ఈరోజు మేము పరిశుద్ధంగా, మన క్రియల వల్ల, మన నీతి వల్ల కాదు, కేవలం ఆయన కృప వల్లే మనం కాపాడబడుతున్నాం. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తును దేవుడికి అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు నీవు నేను కాపాడబడుతున్నామంట. ఈరోజు నీవు నేను కాపాడబడుతున్నామంట. ఏం చేస్తున్నామంట? ఈరోజు నీవు నేను కాపాడబడుతున్నాం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పాపమును బట్టి అతను ఖండించొద్దు, అతను చేస్తున్నటువంటి దానిని బట్టి ఖండించొద్దు. ఒకవేళ అతను ఇంకనూ పాపిగా ఉన్నట్లయితే నువ్వు ఖండించు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరిలో మరణించి తిరిగి లేచాడు, పునరుత్థానుడు నీకోసమే. ఆయన యేసుక్రీస్తుకి అంగీకరించు, నీ పాపాలు బాగొట్టుకో. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఇది కాదు. యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించు, ఆయన నీ పాపాలు తీసేస్తాడు, ఆయన నీ వ్యసనాలు తీసేస్తాడు, ఆయన నీ రోగాలను కుదిరిస్తాడు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప మార్గం ఇది. ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించి నిన్ను నానంట పుత్రునిగా స్వీకరిస్తాడంట. ఎవరినైతే ఆయన పుత్రుడిగా స్వీకరిస్తాడో వాడు పాపం చేయడు. క్రైస్తవుల్లో పాపము లేదు, దేవుని నమ్మినటువంటి వీళ్ళలో పాపము లేదు. ఈరోజు ఆ పాపపు నియమాన్ని తీసివేయడానికేనంట దేవుడు నీ కొరకు నాకు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడంట. ఇంకో మాట చెప్పాలంటే ఒక భర్త తన భార్యని దేని కొరకు ప్రేమిస్తాడు చెప్పాలి? చెప్పండి, భార్యలు చెప్పండి, మీ భర్తలు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? రైట్. ఇంకా నీ భర్త నీ పట్ల ఎందుకు నమ్మకంగా జీవిస్తున్నాడు? నిన్ను విడిచిపెట్టి వెళ్ళట్లేదు ఎందుకు? చెప్తాను. ఒక భర్త అంట తన భార్య ఎడల ఎందుకు నమ్మకంగా జీవిస్తాడంటే, ఆమె విడాకులిచ్చి వెళ్ళిపోద్దాను, దూరం అయిపోద్దాను భయంతో కదంట. ఆమె ప్రేమించినందున ఏంటంట, ఆమె ప్రేమించినందునే అందుపట్లే భర్త ఆమె పట్ల నమ్మకంగా ఉంటాడు. నేను చెప్పిన మాట అర్థమైందా? భర్త ఎందుకు భార్య పట్ల అంత నమ్మకంగా ఉంటాడంటే, భార్య అతన్ని ప్రేమించినందున. భయంతో జీవితాంతం పోషించడం కాదు. ఏమనంటే వెళ్ళిపోద్దేమో, పుట్టింటికి వెళ్ళిద్దేమో, బట్టలు చదువుకొని వెళ్ళిపోద్దేమో, ఏమైనా గట్టిగా మాట్లాడితే విడాకులు ఇచ్చిద్దేమో, అందుకోసం మనమే అణిగిమణిగి ఉన్నాంలే అని కాదంట భర్త భార్యని పోషించేది. జీవితాంతం ఉండేది దేనికంటే, ఆమె వెళ్ళిపోద్దాను, పుట్టింటికి వెళ్ళిపోద్దాను, విడాకులు ఇచ్చిద్దో కాదంట. కేవలం ఆమె ఆయన్ను ప్రేమించడాన్ని బట్టి ఆయన ఆమెతో జీవించడానికి నమ్మకంగా ఉంటాడంట. ఈరోజు నీ భర్త నీతో నమ్మకంగా ఉండాలంటే నువ్వు మొదటగా ఆయన ఏం చేయాలంట? లోబడాలి. ఆ లోబడట్లోనే ప్రేమ. అప్పుడు నువ్వు ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఆయన కూడా నీ పట్ల నమ్మకంగానే ఉంటాడంట. అలాగునంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంట, ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారి పట్ల నమ్మకంగా ఉంటాడు ఆయన.
నేను చెప్పిన మాట్లాడుతున్నా. మధ్యలో విడాకులు ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళ కోసం కాదు దేవుడు చూసేది. మధ్యలో విడాకులు ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరాళ్ళు చెప్పండి అమ్మా? కాదు, లోకాన్ని ప్రేమించిన వాళ్ళు దేవుడికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేది. నేను చెప్పిన మాట అర్థమైందా? మనుషుల్ని ప్రేమించిన వాళ్ళే దేవునికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేది. ఆమె కాబట్టి ఈరోజు నీవు నేను విడాకులు ఇచ్చి వెళ్ళిపోతామని కాదంటే దేవుడు ప్రేమించింది. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించాడో, ఎవరైతే ఆయన, ఇంకో మాట చెప్పాలంటే మనం ఆయన ప్రేమించట్లా, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన వారిని ఆయన రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు భర్త భార్యను ఎందుకు రక్షించుకుంటున్నాడంటే ఆమె ప్రేమిస్తుంది కాబట్టి. ఈయన ఆమెను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఆయన కాపాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం. దేవుని యొక్క శక్తి అర్థమవుతుందా? దేవుని యొక్క శక్తి అంటే అర్థమవుతుందా? వాస్తవానికి మనం పాపులమే, మరణానికి పాత్రలమే. కానీ దేవుని యొక్క శక్తి, ఆ జగత్పునాదులు వేయబడక ముందే ప్రణాళిక నిన్ను నన్ను పరిశుద్ధులు చేసిందంట, నిన్ను నన్ను నీతిమంతులుగా చేసిందంట. నీ స్థానాన్ని నా స్థానాన్ని ఆయన తీసుకొని మనల్ని అంట స్వతంత్రులు చేశాడంట, మన పరిశుద్ధులుగా చేశాడంట, మన వెలుగును ప్రసరింపు చేయవారుగా నిన్ను నన్ను చేస్తున్నాడంట. అయితే ఈరోజు నా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఆయన వెలుగులోకి నువ్వు వచ్చావా? ఆయన మహిమలో నీవు ఉన్నావా? నీ పాపం యొక్క నియమం కొట్టివేయబడింది అనే సంగతి నీకు తెలుసా? నీ పాపం యొక్క నియమం నీకు కొట్టివేయబడింది. నీవు ఆయన కుమార్తెగా స్వీకరించబడ్డావా అనడానికే ఆ పరిశుద్ధాత్మ బాప్తీసం. ఆయన తన పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరి మీదకు కుమ్మరిస్తారంట. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను పొందుకుంటాడో ఆ వ్యక్తి పుత్రులుగా స్వీకరించబడతాడు, ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఆ జగత్పునాదులు వేయబడకముందు ఆ రక్షణ ప్రణాళిక అతను ఉన్నాడని గుర్తెరిగేది ఎలాగంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవం నీలో ఉందా? పరిశుద్ధాత్మ అంటే గెంతులు వేయడమో చప్పట్లు కొట్టడమో కాదు. పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడడం, ప్రవచనాలు మాట్లాడడం, దర్శనాలు మాట్లాడటమో కాదు. అవన్నీ వరాలు. పరిశుద్ధాత్మ అంటే ఆయన నీలో నివసించడం, వాక్యము నీలో శరీరధారి అవడం. ఆమె పరిశుద్ధాత్మ అంటే ఏంటి? వాక్యము నీలో శరీరధారి అయి క్రియల ద్వారా దేవుని శక్తిని వెల్లడపరచడం. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు అపోస్తులు ఆ మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనడానికి రుజువు ఏంటంటే క్రియల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు వెల్లడపరిచారు. నేను చెప్పిన మాట అర్థమైందా? అప్పటి వరకు పేతురు నార్మల్ వ్యక్తే, అప్పటి వరకు పేతురు ఒక సాధారణమైనటువంటి వ్యక్తే. కానీ ఎప్పుడైతే పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అతను అసాధారణమైన వ్యక్తి. అంతకుముందు నడిచినప్పుడు పేతురు నీడబడినప్పుడు ఎవడు బాగుపడలేదు. కానీ మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పేతురు నడుస్తున్నప్పుడు పేతురు నీడ వ్యక్తుల మీద పడ్డప్పుడు స్వస్థత పొందారు. చెప్పిన మాట అర్థమైందా? దేవుని యొక్క ఆత్మ, ఆ వాక్యం వారిలో శరీరధారి అయింది. ఇప్పుడు వారిలో నివసిస్తుంది ఎవరంటే దేవుడు అంట. కాబట్టి దేవుడు వారిలో నివసిస్తూ వారు వెళ్తున్నప్పుడు ఆ నీడ పడిన, ఆ అడుగు పడిన, ఆ తుమ్ము పడిన వాళ్ళు స్వస్థ పొందారు. వాళ్ళు అంగి అంటిన స్వస్థ పొందారంట. అందుకోసం ఈ విషయంలో పాస్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉంటారు. స్తోత్రం. అయ్యగారులు మామూలు కాదు, అంతేనా? మా ఆయనే కదని కొన్నిసార్లు అనుకోకూడదు. అభిషేకం, స్తోత్రం, అర్థమవుతుందా? అభిషేకం ఉంటుంది. అందుకోసం అయ్యగారు అరే అనవద్దు, అర్థమైందా? మక్క అంటది, మా చిన్నక్క అంటది, అరే పాస్టర్ గారు అంటది. ఏమంటది? అరే పాస్టర్ గారు. మా బావగారు తిడతారు, అనకూడదమ్మా అంటే ఏమో అలవాటు అయిపోయింది, గుర్తుపెట్టి సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదంట. ఇక్కడ కూర్చున్న నీవు నేను సామాన్యమైన వాళ్ళు కాదంట, సాధారణమైన. ఒక మాట చెప్పాలంటే ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్నారో అక్కడ ఉన్న ప్రజలు అన్నారంట భూమిని తల్ల కింద చేయవారు వచ్చారంట. అంతకుముందు ఆ ఊర్లో వాళ్ళు తిరగలేదా? అప్పుడు అనలేదే మాట, అప్పుడు అనలేదే. ఎందుకు వాళ్ళు అప్పుడు అనలేదు, ఇప్పుడు ఎందుకు అన్నారంటే వారిలోకి వేరొక నివసించారు. వారిని విడిపించిన ఆయన, వారిని రక్షించిన ఆయన,
వారి కొరకు రక్షణ ప్రణాళిక సిద్ధం చేసిన ఆయన జీవితాంతం వారు పరిశుద్ధులుగా జీవించడం కోసం వారి రక్తము వారు మధ్యవర్తిగా చేస్తూ నిత్యము వాళ్ళతో ఉందంట. ఈరోజు యేసుక్రీస్తు కలవరిశిలలో మరణించాడు అని సంబరపడిపోవడం కాదు, కానీ ఆ కలవరిశిలలో మరణించిన ఆయన రక్తము ఈ రోజుకి దీవారాత్రులు నీవు నేను పరిశుద్ధంగా జీవించడానికి నీకు ఆయన మధ్యవర్తిగా చేస్తున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడంట. నీ పాపము పోవడం కోసం, నువ్వు పరిశుద్ధంగా జీవించడం కోసం, నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు పడుకున్నా లేచినా పరిశుద్ధంగానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నిత్యము ఆ రక్తం అంట నీ పట్ల ఒక మార్గాన్ని సిద్ధం చేసిందంట. రక్తం ఒక మార్గం సిద్ధం చేసింది. పాపము పోగొట్టే మార్గము రక్తమే, శాపాన్ని తొలగించే మార్గం రక్తమే. అయితే ఆయన రక్షించే విషయం అంట ఏ భేదం లేదంట. ఆయన రక్షించే విషయానికి వచ్చరికి ఏ భేదం లేదంట. నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వకపోవచ్చు, కానీ ఆ రక్షణ ప్రణాళికలో కనుక నువ్వు ఉంటే ఆయన నేను రక్షిస్తాడు. నేను చెప్పిన మాట అర్థమైంది. ఆయన రక్షణ భేదం లేదు. ఆయన దేవుడు భేదం లేనివాడు. ఆయన పక్షపాతి కాదు, అందరి పక్షాన ఉండే దేవుడు ఆయన, అందరి పక్షాన. కానీ మనమైతే చర్చికి వచ్చే వాళ్ళని ఒకలాగా, చర్చికి రాని వాళ్ళని ఒకలాగా చూస్తాం. ప్రార్థనకు వచ్చే వాళ్ళని ఒకలాగా, ప్రార్థన రాని వాళ్ళకి ఒకలాగా చూస్తాం. మంచిగా ఉండే వాళ్ళని ఒకలాగా, మంచిగా లేని వాళ్ళని ఒకలాగా చూస్తాం. కానీ దేవుడు అలా చూసే దేవుడు కాదు, అలా చూసే దేవుడు కాదు. ఆయన ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారట. ఆ పొందలేనటువంటి మహిమను పొందుకునేటువంటి చేయడానికే ఆ రక్తమే మన మధ్యలో అపరాధిగా ఉందంట, లేదా మధ్యవర్తిగా ఉందంట, మధ్యవర్తిత్వం చేస్తుందంట ఆయన మహిమ పొందుకోవడానికి. రేపు ఆయన మహిమతో వచ్చింది, సూర్యుడు ప్రకాశంతో వచ్చినప్పుడు, సూర్యుడు ప్రకాశముతో తేజో మహిమతో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న చంద్రుడు ఆయనతో ఏకమవుతాడంట. ఈ వెలుగు ఆ వెలుగు ఏకమవబోతున్నాయంట. ఇప్పుడు దేవుడు సంఘములో పెట్టిన ఈ మహిమ ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయనతో మనం కొనియాడబడతామంట. మహిమ కలిగిన వారే కొనుకోబడతారంట. ఆయన మహిమ దాన్ని ఆకర్షించింది, ఆయన వెలుగు ఆ వెలుగును ఆకర్షించింది. కాబట్టి ఈరోజు సంగమా, నీవు నేను పాపులుగా ఉండటానికి వీలు లేదు. మూలవాక్యం ఒకసారి చదువుదాం, మూలవాక్యం ఒకసారి వద్దాం. చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరిచెను. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టే ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుని విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. మనం ఎలా తీర్చబడుతున్నామంట? ఉచితంగా. నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఉచితమే. ఎందుకంటే ఈజ్ పెయిడ్ ఆల్రెడీ, ఆయన ముందుగానే చెల్లించాడు. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ గారు నువ్వు బాప్టిజం తీసుకున్నాక 1000 రూపాయలు కానుక పెట్టాలంటే చెప్పించుకోండి, స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాట అర్థమైందా? బాగా అర్థమైందా? కాబట్టి నువ్వు బాప్టిజం తీసుకున్నావు కాబట్టి మొదటగా దశమ భాగం అక్కడ వేయాలంటే మాత్రం ఊరుకోమాకండి. ఎందుకంటే అన్నీ చెల్లించేశాడు. ఇప్పుడు ఇదంతా నీకు ఉచితమే. నీ రక్షణ ఉచితమే, నీ బాప్టిజం ఉచితమే. బాప్టిజం సపరేట్ కానుకలు ఏం లేవు, మారు మనసులు సపరేట్ కానుకలు ఏం లేవు. ఆమేన్. సిద్ధపాటుకు మారు మనసు రకరకాల కానుకలు ఏం లేవు. అర్థమవుతుందా? మొట్టమొదటిసారి రొట్టెలో దాక్ష సపరేట్ కానుకలు ఏం లేవు, అంతా ఉచితమే. ఎందుకంటే ఆయన కీర్తికి మహిమ కలుగునట్లుగా. ఆయన మహిమను మనం పొందలేకుండా పాపం అన్న ఆపేస్తుంది. కాబట్టి ఆ పాపను తీసివేయడానికి నీతిమంతుని యొక్క రక్తం ప్రోక్షించబడింది. ఆ రక్తమే నిన్ను నన్ను నీతిమంతుడిగా చేసింది. ఇప్పుడు అపవాది కూడా వచ్చే నువ్వు నీతిమంతుడు కాదు అంటే ఊరుకోమాక. ఏమొద్దు, అపవాది కూడా వచ్చి నువ్వు పాపివి కదా, పాపివి కదా, పాపివి కదా అని అంటే నువ్వు ఊరుకోవద్దు. చాలామంది నువ్వు పాపివి కదా అంటే అవును కదా, నేను పాపిని కదా, లేరా? ఉన్నారు. అపవాదిగాడు వచ్చి నిన్న రే నువ్వు పాపివిగా, నువ్వు తాగుబోతాడుగా, నువ్వు తిరిగిపోతాడుగా, ఇప్పటికి నువ్వు ఇంకా పాపం చేస్తావు, ఒప్పుకోమాక. నీ కోసం రక్తం చెల్లించబడింది, నీ కొరకు వెల చెల్లించబడింది.
వాడు చెప్పు, నేను ఇప్పుడు పాపం అవ్వచ్చు, నేను అబద్ధికుని అవ్వచ్చు, నేను వ్యభిచారణ అవ్వచ్చు, నేను దొంగనవచ్చు, వేరొక దాన్ని నేను ఆశిస్తున్న వాడిని నేను అవ్వచ్చు, కానీ నీతిమంతుని రక్తం సిందించబడింది నా కోసమే. అది కాదు, నా మీదకి వస్తే నేను పాపం లేను. ఇలా ఎక్కడి నుంచాను స్తోత్రం. రోగాన్ని చెప్పు, నువ్వు రోగం కలగజేసాగా నువ్వు రోగివి, నీకు ఏమవుదంటే నీకు అర్థం కావట్లా. నేను రోగిని కాదు, అగో స్వస్థ అక్కడ ఉంది. నేను రోగిని కాదు, వెళ్ళిపోయా ఎక్కడి నుంచాను. యేసు నామములో రోగం వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది, పాపం వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీ కొరకు రక్తం సిద్ధంగా ఉంది. ఆ రక్తం నీ పైన కుమ్మరించుకోగలిగితే, మరణదూత సంచరిస్తున్నప్పుడు అడ్డకమ్మకు నిలువు కమ్మకు యేసుక్రీస్తు రక్తం, ఆ రక్తము పోసినప్పుడే మరణం దాటిపోయింది, శాపం దాటిపోయింది, రోగం దాటిపోయింది. ఈరోజు నా రోగము శాపము దాటిపోవాలి అంటే రక్తం ఉండాలి. నీ నుదుటిపై ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు రక్తం ఉండాలి. ఎవరి రక్తం? పాస్టర్ గారి రక్తం కాదు, పాస్టర్ గారి రక్తం అసలే కాదు, అదేనా? లేదా పాస్టర్ గారి పిల్లల రక్తం కాదు, సంఘ పెద్ద రక్తం అసలే కాదు. ఇప్పుడు మీద ఎవరు రక్తం ఉండాలి? ఎందుకు మాట చెప్పిన ఎందుకు ఈ మాట అన్నా? ఎందుకు ఆ మాట అన్నా? చాలా మంది పాస్టర్ గారే దైవం, కొంతమంది ఆడవాళ్ళకి పాస్టర్ గారే దైవం, కొంతమందికి పాస్టర్ గారు పిల్లల దైవం. ఎందుకు తెలుసా? పాస్టర్ గారి పిల్లలు అలాగ ఉన్నారు కాబట్టి మనం తప్పించుకోవచ్చు. మీ పిల్లలు అట్టగా ఉన్నారు మాకేంటి అనుకోవడానికి. మేము చెప్పండి, కొంతమంది సంఘ పెద్దల దైవం. ఎందుకంటే మన పక్షానికి కొంచెం సంఘ పెద్దలు మాట్లాడతారుగా. ఈరోజు నిన్ను నన్ను కాపాడేదెవరు? యేసుక్రీస్తు. ఆయన రక్తం నీ మీద ఉండాలి, ఆయన రక్తం మాత్రమే నీ మీద ఉండాలి. ఈరోజు నిన్ను నన్ను కాపాడేది రక్తమే. ఆయన రక్తమే శక్తినిచ్చేది, ఆయన రక్తమే జయమునిచ్చేది, ఆయన రక్తమే పునరుద్ధానపు శక్తినిచ్చేది. ఆ రక్తమే నిన్ను నన్ను జీవింపజేస్తుంది. పరిశుద్ధంగా జీవింపజేసేది ఏదైనా ఉందంటే ఆయన రక్తమే. ఆ రక్తాన్నే మన రొట్టె ద్రాక్ష రసం ద్వారా దాన్ని తీసుకుంటున్నాం, మనలోకి జీవంగా పోయబడుతుంది. ఆ రక్తము నీ రక్తంలో కలుస్తుంది. ఒక పాపి రక్తం పాపిలో కలిసినప్పుడు, ఒక పాపి రక్తం ఇంకొక వ్యక్తిలో కలిసినప్పుడు అతడు పాపం ఎక్కువ చేస్తాడే కానీ పరిశుద్ధుని యొక్క రక్తం పాపిలోకి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, ఈ వ్యక్తిలో మలినాన్ని కొట్టివేస్తుంది, ఈ వ్యక్తిలోకి అపవిత్రతను కొట్టివేస్తుంది. ఆమేన్. అద్వైతమ్మా, నీకో మాట చెప్పాలంటే, ఒక వ్యక్తికి ఒక పొల్లటి వస్తువు తాగించానుకోండి, ఆ లోపలికి వెళ్ళిన పులుపుని ఏదైతే లోపల సహించదో అంతా బయటకు వచ్చారు. నేను చెప్పిన మాట అర్థమైంది అనుకుంటున్నా. నీకు ఎంతకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. అర్థమైందా? అంటే లోపలికి వెళ్ళినటువంటి పులుపుకి తగినట్లుగా ఏవేవే వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ పులుపుకి వ్యతిరేకంగా ఉన్నాయని నోట్లోంచి బయటకు వస్తాయి. యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే రొట్టె ద్రాక్షార్థం నీలోకి వెళ్తుందో, ఆ రక్తానికి సంబంధించిన ఏవి లేకపోయినా బయటకు వచ్చేస్తాయి, నిన్ను పరిశుద్ధపరుస్తాయి. అందుకోసమే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంత్య దినములు యందు నేను వాడిని లేపుతాను. ఆయన రక్తము నీలోకి ప్రవహిస్తుందంటే నీలో పరిశుద్ధత నింపుబోతున్నాడని. పరిశుద్ధంగా నిత్యము జీవింప చేయడానికే ఆయన రక్తం నీలోకి వస్తుంది. ఇంకా ఎక్కువ పాపం చేయటానికి కాదు, ఇంకెక్కువగా తిరగమని కాదు, ఇంకెక్కువ నీ బలం వచ్చి ఇంకెక్కువ నీ ఆయుష్ కొద్ది తిరగమని కాదు. కానీ ఆ రక్తం నీలోకి ఎందుకు వెళ్తుంది అంటే నేను పరిపూర్ణ పరిశుద్ధులో చేయడానికి. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు, ఇంకో మాట చెప్పాలంటే, ఏది సంపూర్ణం అవ్వకుండా దేవుడు తన ఉగ్రతను పంపిడు, తన తీర్పును పంపిడండి. చూడండి, నోవాహు దినముల్లో వాళ్ళ యొక్క పాపము సంపూర్ణం అవటాన్ని బట్టే దేవుడు జలప్రళయాన్ని పంపాడు. అవునా? ఇశ్రాయేలుని దేవుడు ఎప్పుడు విడిపించాడంట? ఐగుప్తీయుల పాపము సంపూర్ణమైనప్పుడు. మోషేను ఎప్పుడు పంపించాడంటే, ఐగుప్తీయుల పాపము సంపూర్ణమైనప్పుడు మోషేను పంపించి తన ప్రజలు విడిపించాడు. ఇప్పుడు నోవాకాలంలో జలప్రళయం ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ పాపం పరిపూర్ణమైనప్పుడు. ఈ రోజు కూడా దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు దిగి వస్తుందంటే భూమి మీదకి, ఈ లోకంలో పాపము లేదంటే ఈ లోకంలో మనుషులు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ఉగ్రత నింపుతాడు. ఈ రోజు కొట్టేవాడిని కొట్టని, తిట్టేవాడిని తిట్టేవాడికి నీ వీపును చెవులు అప్పగించు, కొట్టేవాడికి నీ వీపును అప్పగించు, ఒక చెంప కొడుతూ రెండో చెంప చూపించు. కాలము సంపూర్ణమయ్యే సమయం వచ్చింది.
కాలము పరిపూర్ణ చేసి ఈ రోజున క్రైస్తవుల మీద దాడులు లెగుస్తుందంటే, క్రైస్తవులు కొడుతున్నాడు, తిడుతున్నట్టు పాపము పండుతుంది. మౌనంగా ఉండు, భరించు. అంతము వరకు భరించిన వాడే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. భరించు, ఓపికతో భరించు. నీ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు, వీపు మీద తంతే ఇంకోసారి తల్లించుకో. వాడి పాపము పరిపక్వం, ఆడు పండితేనే పగిలిపోయి. పండు బాగా పండితేనే, చెప్పండి అమ్మా, పగిలిపోద్దా? మామిడి పండు చూడండి, బాగా పండింది అనుకో, ఏం చేద్ది? పైన కింద రాలిపోద్ది, పగిలిపోద్ది. ఈరోజు కూడా అంతే. క్రైస్తవుల మీద ఏ దాడి అయితే లెగిస్తుందో, ఇశ్రాయేల్ మీద ఏ దాడి అయితే జరిగిందో, ఏ ఒత్తిడి జరిగిందో, ఏ బలహీనత అయితే వాళ్ళ మీద పెట్టారో, వాళ్ళ యొక్క పాపం పండింది. ఆ ఐగుప్తుల పాపం పండింది. దేవుడు మోషేలు అంటాడు పంపాడు. ఈరోజు కూడా దేవుడు కూడా అంట, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితిలో ఇలా పాపం పండే రోజు దగ్గర వస్తుంది. మోషేలు అంటే వాళ్ళని, ఏలియాలు అంటే వాళ్ళని దేవుడు భూమి మీద పంపిస్తాడంట. తోలు తీపిచ్చేస్తాడు ఒక్కొక్కటి. నిన్నైతే అన్యాయం చేయడానికి, నిన్నైతే దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన తన కృపజారు నిన్ను రక్షించుకున్నాడంట. రక్షింపబడటం అనేటువంటి దేవుని చిత్తం. నువ్వు ప్రాకులాడటం వల్ల, ప్రయాసపడటం వల్ల రక్షించబడవు. నీ క్రియల వల్ల నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడటం అనేది కేవలం క్రీస్తు కృప ద్వారా మాత్రమే. ఈరోజు ఇక్కడ నువ్వు రక్షించబడిన స్థితిలో ఉన్నావా? రక్షింపబడని స్థితిలో ఉన్నావా? ఇంకా పాపిగానే ఉన్నావా? ఈరోజు యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించు. రక్షణ బాప్తిసం తీసుకొని ఆయన కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను స్వీకరించబడాలి. ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడినప్పుడే నీవు నేను ఆయన కుమార్తెగా స్వీకరించబడతాం. దేవుని యొక్క శక్తి ఎప్పుడు వెల్లడపరచబడుతుంటే, దేవుని యొక్క మహిమ ఎప్పుడు మన మీద దిగి వస్తుంటే, మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన లోబడినప్పుడు, ఆయన వాక్యానుసారం జీవించినప్పుడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇంకా ఇంకా దేవుని ఎరిగి కూడా, దేవుని యొక్క మహిమ తెలుసు కూడా, దేవుని యొక్క కృప ఏంటో తెలుసు కూడా, దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలిసి కూడా ఇంకా పాపమును జరిగిస్తూ ఉన్నావేమో, పాపం వైపు పరిగెడుతూ ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తును దేవుడికి అంగీకరించి నీ నోటితో ఆయన రక్షకుడిగా ఒప్పుకో, ఆయన విడిపించేవాడిగా ఒప్పుకో, ఆయన స్వస్థపరిచేవాడిగా నువ్వు ఒప్పుకో. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో రక్షింపబడతావు. ఆయన ప్రతి మాటను ఒప్పుకో. నీకు నచ్చిన మాటను ఒప్పుకో, నీ నచ్చని మాటను పక్కన పెట్టేది కాదు. ఆయన ప్రతి మాటను ఒప్పుకొని ఆయన కృప నీవు నిన్ను పొందుకోగలగాలి.